ఎందుకు ఈ ప్రభుత్వాలు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పెట్టలేదు, ఇటు బీజేపీ కూడా పూర్తి స్థాయి అనుకూలంగా స్పందించలేదు, కానీ రేవంత్ రెడ్డి గారు ఎందుకు ప్రత్యేకంగా అడ్వకేట్లను పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అయితే ఎవరు కూడా మాకు దిక్కులేనటువంటి ఈ చెమార్స్కు దిక్కులేనటువంటి పరిస్థితి. పాపం పంజాబ్ ప్రభుత్వం పూర్తిగా సపోర్ట్ చేసేది. ఆయా రాష్ట్రాల నుంచి అందరూ కూడా మరి సుప్రీంకోర్టును సంప్రదించారు. తెలంగాణ రాష్ట్రం కూడా వారు సంప్రదించడానికి చొరవ చూపించలేదు. ఇక్కడ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2023 డిసెంబర్ 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే దీని మీద చర్యలు చేపట్టాడు. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి దామోదర్ నరసింహ గారిని, మంత్రి గారిని, ఎమ్మెల్యేలను ఇచ్చి ఢిల్లీకి పంపించాడు. అడ్వకేట్ జనరల్ను, హైకోర్టు అడ్వకేట్ జనరల్ ఇచ్చి కూడా పంపించి ప్రభుత్వం తరపున ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు అక్కడ అడ్వకేట్స్ని పెట్టండి, సుప్రీంకోర్టులో వర్గీకరణ కోసం వాదించడం కోసం అడ్వకేట్స్ పెట్టండి, మన ప్రభుత్వం మొత్తం ఖర్చు అంతా భరిస్తుందని చెప్పి వీళ్ళను పంపించాడు. సుప్రీంకోర్టులో వెంటనే అడ్వకేట్స్ని పెట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్స్ని పెట్టి దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీరియస్గా మరి చొరవ తీసుకొని ఎంత డబ్బైనా ఖర్చు అయినా పర్వాలేదు కానీ వర్గీకరణ చేయవలసిందని చెప్పి సుప్రీంకోర్టులో అడ్వకేట్ పెట్టి వాదించడానికి కోసం పెట్టడం జరిగింది. వెంటనే అది మంచి జరిగిపోయింది. అటు పంజాబ్ ప్రభుత్వం, ఇటు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము చొరవ మూలంగా వెంటనే అడ్వకేట్స్ అంతా వాదోపాదాలు వినిపించి మరి 2023 డిసెంబర్లో పెట్టినటువంటి అడ్వకేట్స్ ఈరోజు మొన్న సుప్రీంకోర్టులో పంజాబ్ ప్రభుత్వం తరపున పెట్టిన అడ్వకేట్స్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున పెట్టినటువంటి అడ్వకేట్స్ అందరూ వాదోపాదాలు వినిపించిన తర్వాత వెంటనే తీర్పు వెలువడ్డది. ఫుల్ బెంచి తీర్పు ఇచ్చారు. 7 ధర్మశాసనము జస్టిస్ వాళ్ళు తీర్పిచ్చారు. తీర్పు వర్గీకరణ చేయవలసిందే, ఇది ధర్మము, ఇది న్యాయము, ఈ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుంది అని చెప్పి వాళ్ళు గుర్తించి తీర్పు ఇవ్వడం జరిగింది. అది ఎందుకంటే మేము సుప్రీంకోర్టు జస్టిస్కు అందరికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. యావత్ దేశం తరపున 35 కోట్ల చెమార్స్ తరపున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి యావత్ దేశంలో ఉన్నటువంటి 35 కోట్ల చెమార్స్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఏనాటికి కూడా జీవితంలో చెమార్స్ మర్చిపోరు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. గజలకాంతం గారు, ఏదైతే ఈ తీర్పుకు సంబంధించి సుప్రీంకోర్టు కూడా సానుకూలంగా స్పందించడము, పూర్తి అధికారం అంతా కూడా రాష్ట్రాలకే ఉంటుంది, ఎస్సీ వర్గీకరణ అంటూ కూడా చెప్పింది. సో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఎటువంటి విధి విధానాలు రూపొందించబోతున్నది, ఎటువంటి చర్య తీసుకోబోతాం? ఖచ్చితంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ఇప్పటికే అన్ని విధాలుగా వివరించాం. ఇప్పుడు కూడా అమెరికా పోయి వచ్చిన తర్వాత వెంటనే ఒక బృందం వెళ్ళి ముఖ్యమంత్రి గారికి అన్ని విషయాలు కూడా వివరిస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దీని మీద పూర్తి అవగాహన ఉంది. వర్గీకరణ మీద జనాభా నిష్పత్తి ప్రకారం ఎవరికి అన్యాయం జరగవలసిన అవసరం లేదు. జనాభా నిష్పత్తి ప్రకారం ఎస్సీలలో మాదిగలు ఇక్కడ 12% ఉంటారు. 75 నుంచి 80 లక్షల మంది మాదిగలు ఉంటారు. ఉపకులాలు ఉంటాయి. ఈ జనాభా నిష్పత్తి ప్రకారం 12% రిజర్వేషను మరి ఎస్సీ మాదిగలకు ఉపకులాలకు రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు 3% రిజర్వేషను మాలలకు పోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళ ఉపకులాలకు వారికి. అదేవిధంగా ఆంధ్రలో 9% ఉంటారు. మాల, రెల్లి, ఆది ఆంధ్ర అండ్ ఉపకులాలు అక్కడ 9% ఉంటారు. ఇక్కడ ఆంధ్రలో మాలలు, రెల్లి వాళ్ళు, ఆది ఆంధ్ర వాళ్ళు, ఆ ఉపకులాలు 9% ఉంటే మాదిగలు 6% ఉంటారు. మాదిగలతో పాటు ఉపకులాలు కూడా 6% ఉంటాయి అక్కడ. కాబట్టి అక్కడ జనాభా నిష్పత్తి ప్రకారము చంద్రబాబు నాయుడు గారికి వర్గీకరణ మీద పూర్తిగా అవగాహన ఉన్నది కాబట్టి ఖచ్చితంగా అక్కడ జనాభా నిష్పత్తి ప్రకారం వర్గీకరణ అక్కడ కూడా చేస్తాడు అనేది మేము చెప్పడం జరుగుతుంది. అక్కడ ఆంధ్రలో ఉన్నటువంటి జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకు వర్గీకరణ జరుగుతుంది. ఇక్కడ జనాభా నిష్పత్తి ప్రకారం ఇక్కడ కూడా తెలంగాణలో వర్గీకరణ జరుగుతుంది. అదేవిధంగా కర్ణాటక కానీ, రాజస్థాన్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, హర్యానా కానీ, పంజాబ్ కానీ,
అదే ఢిల్లీ కానీ మరి మహారాష్ట్ర కానీ అన్ని ఒరిస్సా కానీ అన్ని రాష్ట్రాల్లో కూడా ఉత్తరాఖండ్ కానీ అన్ని రాష్ట్రాల్లో కూడా ఆయా జనాభా నిష్పత్తి ప్రకారం వర్గీకరణలు చేయవలసిందే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.